సో ఒక్కొక్క అంశాన్ని చర్చిద్దాం. బిఫోర్ దట్ ఒకసారి ఈరోజు జరిగినటువంటి సమావేశ నేపథ్యం ఏంటి, సారాంశం ఏంటి, మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, గుడ్ ఆఫ్టర్నూన్. సో మీనాక్షి నటరాజన్తో ఎంపీలు భేటీ అయినటువంటి ఈ విధానాన్ని ఎట్లా చూడాలి, కంప్లైంట్ బాక్స్ని ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు ఈరోజు హైదరాబాద్ వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ పలువురు ఎంపీలతో పాటు పలువురు ఎమ్మెల్యేలతో పలువురు ప్రజాప్రతినిధులతో, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులతో కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈరోజు భేటీ కావడం జరిగింది. అందులో ప్రధానంగా మనం 3 అంశాలను చూసుకోవచ్చు. ఒకటి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి కీలక నేతలు అటు కడియం శ్రేయరి మధ్య, కొండా సురేఖ మధ్య నెలకొన్నటువంటి వివాదాన్ని పరిష్కరించేందుకు ఇప్పటికే సచిన్ సావంత్ని ఏఐసిసి సెక్రటరీని నియమించింది పార్టీ. ఇప్పటికే కొండా సురేఖ అతన్ని కలిసి అన్ని వివరాలు కూడా ఇచ్చింది. అయితే ఈరోజు మరొకసారి సచిన్ సావంత్ మీనాక్షి నటరాజన్ కలిసి పూర్తి కొండా సురేఖకు సంబంధించినటువంటి వాదన సంబంధించినటువంటి నివేదికను ఈరోజు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మరొక ఇష్యూ ఏదంటే ఖమ్మం సంబంధించినటువంటి నియోజకవర్గంలో, కొత్తగూడెం నియోజకవర్గంలో నెలకొన్నటువంటి ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ రఘురామ్ రెడ్డికి, మరోవైపు కూనంనేని సాంబశివరావుకు మధ్య నెలకొన్నటువంటి వివాదానికి సంబంధించిన అంశంపై కూడా ఈరోజు మీనాక్షి నటరాజన్ ఎంపీ రఘురామ్ రెడ్డి కలిసి ఫిర్యాదు కూడా చేరింది. భూ కబ్జాలు, అదేవిధంగా ఇసుక దందాకు తెరదీపుతున్నాడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే. తన సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో చెడ్డపేరు, పార్టీకి చెడ్డపేరు, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తన ఇష్యూస్ లేకుండా తనని ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు. తనతో చాలా ఇబ్బందులు ఉన్నట్టు కూడా ఈరోజు కూనంనేని సాంబశివరావు సంబంధించినటువంటి విషయంలో అటు ఎంపీ రఘురామ్ రెడ్డి ఈరోజు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇక భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే, ఇటీవల కాలంలో తుంగతుర్తి విషయానికి వస్తే నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండల కమిటీల విషయంలో ఎంపీ ప్రమేయం లేకుండా అక్కడ మందుల శ్యామలు, ఎమ్మెల్యే మందుల శ్యామ ఇష్టానుసారంగా కమిటీలు వేస్తున్నారంటూ కూడా అటు ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని అనుచరులు బాహాబాయిగా బయటకు వచ్చి మరీ కొట్లాడుకున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. అయితే కొంతమంది కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలక నేతలు ఏకంగా గాంధీ భవన్కి వచ్చి అక్కడ గాంధీ భవన్ వద్ద ఆందోళన కూడా వ్యక్తం చేశారు. వేలాది మంది కార్యకర్తలు వచ్చి, అంటే ఈ అన్ని ఇష్యూస్ మధ్య పార్టీ పూర్తిగా బ్లేమ్ అవుతుంది అనేటువంటి ఆలోచనలు ఏఐసిసి ఉంది. ఏఐసిసి కూడా దీనిపై చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే పార్టీలో ఉండి, సొంత పార్టీలో ఉండి, సొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలే ఈ రకంగా బయటకు వచ్చి మరీ వాగ్వాదాలు చోటు చేసుకుని అంతర్గత విభేదాలకు దారితీయడం పట్ల అటు ఏఐసిసి అధిష్టానంతో పాటు మరోవైపు కాంగ్రెస్ పార్టీ కమిటీ కూడా సీరియస్గా వ్యవహరిస్తుంది. ఇందులో భాగంగానే ఎవరైతే క్రమశిక్షణ, అంటే పార్టీలో ఎవరైతే దుర్భాషలాడినా, ఎవరైనా కొట్లాడుకున్నా, ఎవరైనా వాగ్వాదాలు చేసుకున్న క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. కానీ క్రమశిక్షణ కమిటీ ఎంతవరకు ఉంటుంది? కేవలం సస్పెండ్ చేసినంత మాత్రాన పార్టీకి వచ్చేటువంటి చెడ్డ పేరు మాత్రము మాసిపోదు. కాబట్టి దీన్ని పూర్తిగా పరిష్కరించేందుకే ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్కి వచ్చి కొంతమంది ఎంపీలు ఈరోజు ఫిర్యాదు చేశారు. ఈరోజు చాలామంది ఎంపీలు కలిశారు. అటు ఖమ్మం కావ్య, వరంగల్ ఎంపీ కడియం కావ్యతో పాటు ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి కావచ్చు, అది మహిబాద్ ఎంపీ బలరాం నాయక్ కావచ్చు, భువనగిరి ఎంపీ అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, చాలామంది ఎంపీలు ఈరోజు మీనాక్షి నటరాజన్కి వచ్చి తమ తమ ఎంపీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల తీరు, ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు మీనాక్షి నటరాజన్ కలిసి నేరుగా ఫిర్యాదు చేశారు. ఇప్పటికే దీనిపై అధిష్టానం కూడా చాలా సీరియస్గా ఉంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలు చినికి గాలివాన అవుతుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు అక్కడ యాదాద్రి సంబంధించినటువంటి పాలక మండలి సభ్యురాలుగా ఉన్నటువంటి ఈశ్వరమ్మ యాదవ్పై ఏ విధంగా దుర్భాషలాడారో మనం చూసాం. యావత్ రాష్ట్రం మొత్తం కూడా పూర్తిగా నివేరపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాంటి వారిపై పార్టీ ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది, ఏ రకంగా, ఎందుకంటే సొంత పార్టీ నేతలే సొంత పార్టీ వ్యక్తులపైన, సొంత పార్టీ మంత్రులపైన ఈ రకంగా దుర్భాషలాడడంతో పాటు ఏకంగా వాగ్వాదాలు చోటు చేసుకోవడం పట్ల, మరి మీడియా ముందుకు వచ్చి మళ్ళీ వాటిపై మాట్లాడడం పట్ల కూడా ఏఐసిసి మాత్రం చాలా సీరియస్గా ఉంది. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ పై మరి మీనాక్షి నటరాజన్ ఏ రకంగా ముందుకు వెళ్తున్నది మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.